అందరికీ కూడా ఒక మంచి సువార్తను ప్రకటించడానికి మేము వచ్చి ఉన్నాము. అదేమిటయ్యా అంటే ప్రభు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకములో మనుషులుగా జన్మించిన ఈ శుభ తరుణాన్ని క్రిస్మస్ గా జరుపుకుంటూ మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఏమిటయ్యా మేము ప్రకటిస్తున్న వార్త అంటే ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మనుష్య అవతారంలోనికి వచ్చారు. ఎందుకు వచ్చారు? ఆయన రావాల్సిన పని ఏమిటి అంటే అనేక మంది లోకంలో జన్మించారు, అనేక మంది మరణించారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మలో ఒక ప్రత్యేకత ఉంది, ఆయన మరణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన సమస్త మానవాళి కోసం ఈ లోకానికి వచ్చి సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టారు. ఇలాగన ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరు కూడా లేరు. మనమైతే మన కొరకు చూసుకుంటూ ఉంటాము, స్వార్థముగా ఉంటుంది. కానీ ఆయన మనందరినీ ప్రేమించి మనందరి కొరకు ప్రాణం పెట్టారు, మనందరి కొరకు ఆయన మరణించి తిరిగి లేచారు. ఎందుకయ్యా అంటే నీవు నేను మరణానికి వెళ్ళకూడదు, ఆ నరకానికి వెళ్ళకూడదు, ఆ పాపములను చనిపోకూడదు అని ఆయన ప్రాణాన్ని పెట్టారు. ఒక ప్రవక్తగా లోకానికి వచ్చి ఆయన తన పనులు చేస్తూ ఆయన ముగించి వెళ్ళారు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఈ యేసుక్రీస్తు ప్రభువు అని కనుక మనము మన హృదయాలు చేర్చుకుని ఉంటే, మనము కనుక మనము యేసుక్రీస్తు ప్రభువు వారిని దేవుడు అంగీకరించి విశ్వసించి నమ్మినట్లయితే ఆయన రక్షణ ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు. మన ప్రాణాన్ని రక్షించడానికి, మన ఆత్మను రక్షించడానికి, మన శరీరాన్ని రక్షించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు ఆయన. హల్లెలూయా. నమ్మిన వారికి నిశ్చయముగా నిత్య జీవం ఉన్నది. నిత్య జీవములో మనము నిత్యము కూడా బ్రతికే ఉంటాము. ఎవరి లాస్టింగ్ లైఫ్ అనేది ఒకటి ఉంది. మరణం తర్వాత దాని కొరకై మనమందరము కూడా జీవించాలి. అతి కృప దేవుడు మీ అందరికీ కూడా అనుగ్రహించుగాక.